నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బుల్లెట్ వాసుతో నియోజకవర్గ కోఆర్డినేటర్ సీనియర్ న్యాయవాది బోనం చిన్నబాబు మరి కొంతమంది మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరగడం ప్రజల రూపంలో దేవుడు 11 సీట్లకి పరిమితం చేశాడు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని మంచి మార్గంలో నడిస్తే దేవుడు క్షమిస్తాడు అంటూ వైసీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పలపాటి సీతారామరాజు, గెడ్డమూరి సురేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం విలేకరుల సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కోసం మాట్లాడడం జరుగుతుందండి. ఆవులు కానీ అసలు చుక్క పాలు కానీ పెరుగు కానీ లేని భోలేబాబా సంస్థలకి వైసీపీ గవర్నమెంట్ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిందండి. ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అక్కడ ఒక భారీ కుంభకోణం స్కామ్ కోసం వీళ్ళు ప్లాన్ చేశారండి. ఆ ప్లాన్లోనే వాళ్ళు మోనోగ్లిజరైడ్స్, లాటిక్ యాసిడ్, బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్, పామ్ ఆయిల్ కెనరల్స్తో కలిపి సింథటిక్ నెయ్యి తయారు చేయించారండి. సింథటిక్ నెయ్యి తయారు చేయించి దాంట్లో మోనోగ్లిజరైడ్స్లో జంతు కొవ్వులు కలుస్తాయండి. ఎలాగంటే జంతు కొవ్వుల్ని 200 నుంచి 250 డిగ్రీల సెంటిగ్రేడ్లో హీట్ చేస్తే అది మోనోగ్లిజరైడ్స్గా మారుతాయండి. అసలు జంతు కొవ్వు కలలేదని వాదించారండి. యాక్చువల్లీ ఇది సీట్ ఇచ్చిన నివేదిక అండి. ఇది కోటమూర్తితో ఎటువంటి సంబంధం లేదు. సీట్ ఇచ్చిన నివేదికలో సైంటిస్టులతో రీసెర్చ్ చేయించి దీని మీద ఇచ్చిన రిపోర్ట్ అండి. అలాగే కల్తీ నెయ్యి బలంగా తీసుకెళ్ళినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అసలు జంతు కొవ్వులే కలలేదు, కల్తీ నెయ్యి జరిగిందని వైవి సుబ్బారెడ్డి గారు అలాగే సజ్జల రామకృష్ణ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే కల్తీ అనేది జరిగింది. అది సింథటిక్ నెయ్యి తయారు చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. దానికి ఆల్రెడీ జగన్ గారు కూడా ఇందులో భాగస్తుడండి. నేను జగన్ గారు ప్లానింగ్తోనే జరిగింది ఇదంతా. ఇలాంటి దుర్మార్గుల్ని, హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని తొంగలో తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హిందువులపై జరుగుతున్న దాడులు చాలా జరిగినాయండి. గతంలో రాముల వారి తల నరికేయడం జరిగింది. అలాగే మన కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాలు దొంగిలించడం జరిగింది. అలాగే మన అంతర్వేదిలో రథం తగలటం జరిగింది. అనేక దాడులు వైసీపీ గవర్నమెంట్లో హిందువుల మీద, ఓన్లీ హిందూ దేవాలయం మీద జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారండి. మీరు ఎన్ని తప్పులు చేసినా జనాలు చూసి ఊరుకుంటారు అనుకుంటారు. మొన్న మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. ఈసారి మిమ్మల్ని 11 సీట్లు కూడా లేకుండా పార్టీని మొత్తం శాశ్వతంగా మూసే పరిస్థితి తీసుకొస్తారు. హిందూ మనోభావంతో మీరు ఆడుకున్నది జనాలందరూ గమనిస్తున్నారండి. దయచేసి హిందూ మనోభావంతో దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఏ పార్టీని ఉపేక్షించరండి. మీరు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, హిందూ మనోభావాలు దెబ్బతీసిన విధంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, అలాగే హిందూ మనోభావాల మీద మీరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా చూస్తూ ఊరుకోమని చెప్తూ మరోసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు సంబంధించి, వారి విశ్వాసాలకు సంబంధించి మరి గత ప్రభుత్వం 2019లో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి తప్పిదాలు చేసింది, ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డది అనే విషయాల మీద ఈరోజు
కూటమిలో భాగస్వామి అయినటువంటి మా జనసేన పార్టీ తరపు నుంచి మరి ప్రజలకి కొన్ని విషయాలు తెలియదలుచుకున్నాం. అది ఏమిటంటే, ఈ వైసీపీ గవర్నమెంట్ 2019లో వచ్చిన తర్వాత దానికి ముందున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి హిందువుల విశ్వాసాలని నమ్మకాలని దృష్టిలో పెట్టుకుని ఎంతో విలువైన ప్రమాణాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పకడ్బందీగా వారు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆ గవర్నమెంట్ పోయి, ఆ ప్రభుత్వం పోయి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యున్నతమైన విలువలన్నింటినీ కూడా తుంగలో తొక్కి నెయ్యి సరఫరా చేయలేనటువంటి బోలేబాబా లాంటి సంస్థలకి నెయ్యి ఆర్డర్ ఇచ్చి చాలా తప్పిదాలు చేసింది. అందులో భాగంగా మొన్న సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో ఇందులో జంతు కొవ్వుకు సంబంధించినవి ఏమీ కలవలేదు, ఇది కూటమిలో నాయకులైనటువంటి అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా తీవ్ర విమర్శలు గత 3-4 రోజులుగా వారు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, అసలు నెయ్యే కల్తీ అయినప్పుడు అందులో జంతువుది కల్తీ అయ్యేటి, కలగకపోతే ఏంటి? ఈ మూర్ఖులకి తెలియవలసింది ఏంటంటే, అంటే ఈ మూర్ఖులు ఎలాంటి దురాగతాలకి పాల్పడ్డారంటే, డాక్టర్ బత్తల సురేంద్రనాథ్ గారు చాలా గొప్ప సైంటిస్ట్ అయినా ఈయన్ని కూడా లోపరుచుకుని, అలాంటి వ్యక్తులను కూడా లోపరుచుకుని క్వాలిటీ దగ్గర నుంచి ప్రతి దాన్ని మభ్యపెట్టి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి ప్రమాణాలు లేనటువంటి ఒక బోలేబాబా డైరీకి ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలను, వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా బొమ్మ చేసేయడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి నేను నిస్సందేహంగా కూడా చెప్పగలను. ఈరోజు ఒక హిందూ మతస్థులే కాకుండా క్రిస్టియన్, ముస్లిం మతస్థులు కూడా సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొక్కడం, ఆయన్ని భక్తితో ఆరాధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి మత విశ్వాసకులను, ఇలాంటి దుర్మార్గులను మనం ఉపేక్షిస్తే ఈరోజు ఈ మతానికి రావచ్చు, రేపొద్దు ఇంకో మతాన్ని వీళ్ళు అలాగే చేస్తారు. ఈరోజు హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఒక చెడ్డ జరిగిందని చెప్పి మిగతా వాళ్ళు ఊరుకుంటే రేపొద్దున వారికి కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రమాదకరమైన ఇలాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలని రద్దు చేయాలని చెప్పేసి యావత్ ప్రధానికానికి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలను రద్దు చేయాలని చెప్పి అవసరమైతే ఇదే తుని నియోజకవర్గం నుంచి కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ నేపథ్యంలో తుని నియోజకవర్గ కూటమి నాయకులైనటువంటి గౌరవనీయులు గురువర్యులు మా యనమల రామకృష్ణ గారితో, అలాగే రాజా అశోక్ బాబు గారితో, అలాగే కూటమి నాయకురాలు మా సోదరురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య గారితో కూడా మేమందరం కూడా 2-3 రోజుల్లో చర్చించి ఈ తుని నుంచే అలాంటి పార్టీల గుర్తింపు రద్దు చేయాల్సిందిగా, దానికి ఏమేమి చర్యలు చేపట్టాలో ఆ చర్యలన్నీ చేపట్టి ఈ దుర్మార్గపు పార్టీలని అంతం అందించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గత 10 రోజులుగా అందరూ చూస్తూ ఉన్నాం, వైసీపీ పాలకులు గతంలో చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ 10 రోజులు బట్టి వాళ్ళకి ఏది వీలైతే అన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఎంతోమందికి పవిత్రమైన తిరుపతి రోడ్డు మైనారిటీలకైనా, ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్స్కైనా తిరుపతి రోడ్డు అంటే పవిత్రంగా భావిస్తారు. మనం ఎంత పవిత్రంగా వాళ్ళు కూడా అలాగే భావిస్తారు. అలాంటి వాళ్ళు కూడా బాధ కలిగించింది. కానీ వైసీపీ కండువా కప్పుకున్న నాయకులకు మటుకు హిందువులుగా ఉంటూ హిందువులకే ద్రోహం చేస్తారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇతర మతాలు మన తిరుపతి రోడ్డుని ఎంతైతే ప్రభుత్వంగా గౌరవిస్తాయో, సాటి హిందువులు అయ్యండి మీరు పార్టీ తప్పుని కప్పుపుచ్చడం కోసం మీరు
మన హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా పోయిందేం లేదు. గతంలో చేసిన తప్పులన్నీ ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ఇప్పుడున్న పార్టీలకి కానీ ఇప్పుడున్న వచ్చే సిట్ నివేదికకి అనుగుణంగా మీ తప్పులు మీరు ఒప్పుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు మా తుని నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జనానికి నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహానేత అప్పట్లో ఏడుకొండల స్వామికి 7 కొండలు ఎందుకు 2 కొండలని ఒక పనికిరాని మాట మాట్లాడినందుకే శవం కూడా దొరకకుండా ఎముకలు కూడా మిగలకుండా హెలికాప్టర్ ఆవుతైపోయాడు. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తారు తప్ప హిందూ ధర్మ మనోభావాల్ని ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తారని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. అలాంటి వారసత్వం నుంచి పుట్టిన పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రిగా 151 సీట్లు గెలిచి పరిపాలన చేసి ఒక పవిత్రమైన లడ్డు విషయంలో కల్తీ చేయడం వల్లే ఆ కలియుగ దైవం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవించి 11 సీట్లు పతనమైపోయేలా చేసినా సరే వాళ్ళు ఇంకా పశ్చాత్తాపం రాలేదు. ఇప్పటికైనా సరే వాళ్ళ పార్టీలో హిందూ మనోభావాల్ని గౌరవిస్తున్న నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకొని పార్టీలకు అతీతంగా మీ నాయకులు చేసిన తప్పుదల్ని కప్పిపుచ్చకుండా హిందూ మనోభావాలను గౌరవించి ఈ విషయంలో పశ్చాత్తాపం పడాలని చెప్పేసి మీ అందరినీ మీడియా సమావేశంగా కోరుకుంటున్నాం. అలాగే కల్తీ లేదు అని చెప్పి నివేదిక ఇచ్చింది మా అధినేత కళ్యాణ్ గారు. అందులో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎలిగేషన్ చేశారు. అందులో కొవ్వు కలవలేదు అని చెప్పి నివేదిక ఇచ్చిందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్. పాలలో నీళ్ళు కలిస్తేనే కల్తీయా, విషం కలిస్తే కల్తీ కాదా? అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పాలలో విషం కలిస్తే కల్తీ కాదన్న వాయిస్తో మీ మేధావులకి ఒక ధర్మం. అయినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్తీ జరిగింది. జంతు కొవ్వుతో అసలు పామాయిల్తో కెమికల్తో కలిపిన పవిత్రమైన లడ్డూని కల్తీ చేసి పశ్చాత్తాపం లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ ఆత్మసాక్షిని పరిశీలించుకొని పవిత్రమైన లడ్డు విషయంలో పశ్చాత్తాపంగా అందరూ కూడా దీన్ని పశ్చాత్తాపం పడి ఖచ్చితంగా మీరు ఈ సమాజానికి మంచి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలానే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీ నెయ్యి ఇష్యూ పైన మన తుని జనసేన పార్టీ తరఫున మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ నల్లం వాసు గారి ఆధ్వర్యంలో, అలాగే మా జనసేన నాయకులు బోనం చంద్రబాబు గారు, మన దండం రామకృష్ణ గారు, అలానే అద్దెపల్లి బాలాజీ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆల్రెడీ మా నాయకులు చెప్పారు ఇప్పటివరకు ఏం జరిగిందనేది. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు కేవలం హిందువుల మనోభావాలతో కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, అలాగే ఆయన యొక్క ప్రేమికులతో మీరు చెలగాటం ఆడారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాలతో మీరు చెలగాటం ఆడారు. వాళ్ళ యొక్క మనోభావాలే కదా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడవడానికి ముమ్మాటికి 100% కారణం వైసీపీ పార్టీ అని బల్ల గుద్ది మరీ మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు అది కల్తీనే కాదు, మాకు సిట్ నివేదిక ఇచ్చిందని మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కల్తీనే కాదు, మేము చెప్తాం అది కల్తీనే కాదు, అసలు అది నెయ్యే కాదు. కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? మీరు ఏదో కెమికల్ తెచ్చేసి కలిపేసి ఇది నెయ్య అని అనేసుకుంటే సరిపోతుందా? అలానే నేను మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగనే మా శాసనసభ్యురాలు శ్రీ యనమల దివ్య గారిని, మా జనసేన నాయకులు మా రాష్ట్ర కార్యదర్శి నల్లం వాసు గారిని, అలానే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారిని, మా ఎంపీ తంగలి ఉదయ శ్రీనివాస్ గారిని, మరీ ముఖ్యంగా వీళ్ళు నేను కోరుకునేది ఏంటంటే, సార్ మనం వచ్చింది రాష్ట్ర ప్రజల యొక్క సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు మనం గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఫస్ట్లీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. కేవలం ఒక కల్తీనే లడ్డూలోనే కలిపారంటే వాళ్ళ పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క నాయకులు ఎక్కడెక్కడ నెయ్యి వ్యాపారం చేశారు, ఎక్కడెక్కడ పాల వ్యాపారం చేశారు, ఎక్కడెక్కడ వివిధ రకాలైన వ్యాపారాలు చేశారు, ప్రతి ఒక్కటే కూడా సున్నితంగా పరిశీలన చేసి అందులో ఏమైనా కల్తీ జరిగిందా అవి కూడా ఖచ్చితంగా మనం దృష్టిలోకి తీసుకుని ప్రతి చోట కూడా ఇన్వెస్టిగేషన్ టీం వేసి వాళ్ళ నాయకులు చేసిన ప్రతి వ్యాపారం పైన కూడా మనం కన్నేసి నిఘాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, జనసేన పార్టీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జనసేన నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. గత కొన్ని రోజులుగా మనం వాస్తవ విలువలోకి వస్తూ ఉన్నాయి. ఏదైతే అడ్డుగోలుగా బుకాయింపు ధోరణిలో ప్రవర్తిస్తున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెంపబెట్టలాగా సిక్ తాలూకా నివేదిక బయటకు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, హిందూ ధర్మం అంటే అదొక జీవన విధానం. మతం అని ఎవరు అనరండి. సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం. అట్లాంటి సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఘోరీ దండయాత్రల కంటే దారుణమైన ప్రజల మీద దండయాత్రగా భావిస్తున్నాను నేను. మహమ్మద్ ఘోరీ కట్టడాలని శిథిలపరిస్తే ఇట్లాంటి నాయకులు అవినీతికి పాల్పడే అధికారులను లోబరుచుకొని ప్రజల్ని అన్ని రకాలుగా మనోవేదన గురిచేయడం కూడా హింసకు తక్కువేం కాదండి. వాళ్ళ కట్టడాలని నాశనం చేస్తే వీళ్ళు మనోభావాల్ని గాయపరుస్తూ మనుషుల్ని హింసిస్తున్నారు. ఈ సనాతన, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారందరినీ కూడా హింసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ హింసకు, ఇట్లాంటి హింసకు పాల్పడిన ప్రతి వ్యక్తి, అధికారి అయితేనేమి, నాయకుడైతేనేమి శిక్షార్హులు. ఖచ్చితంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి, పరిరక్షించడానికి పూనుకున్నారో ఆ రోజునే మన సమాజానికి ఒక మంచి నాయకుడు లభించారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారంటే ఒక మతాన్ని వెనకేసుకుని రావడం కాదండి, మన సమాజాన్ని, మన జీవన విధానాన్ని నిలబెట్టడం కోసం వెనకేసుకుని రావడం. సో అట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజుకైనా మనం మన హిందూ సమాజం అయితేనేమి, మన సనాతన ధర్మం అయితేనేమి మనుగడ సాగిస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయానికి కట్టుబడి ఆయన ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేము జన సైనికులు అందరూ, జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా ఆయన వెంటే తోడుంటూ ఆయన ఏ పిలుపిస్తే ఆ పిలుపుకి మేము స్పందించి క్రియాపూర్వకంగా కూడా మేము పాల్పంచుకుంటాం తెలియజేసుకుంటూ మరొకసారి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు, నాయకులు కూడా శిక్షార్హులు. ఈ సమాజం తరఫున, మా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళ చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అట్లాంటి వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు ఇవ్వకూడదు. ప్రజల మనోభావాలతో ఆడుకునే, ప్రజలను హింసించే పాలకులైతేనేమి, అధికారులైతేనేమి వాళ్ళకి అట్లాంటి ఉన్నత స్థాయి కల్పించడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. చేత సమాజం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే మనకి, మన సమాజానికైతేనే, మన ధర్మానికైతే కట్టుబడి నిలబడి అందరూ కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళని మనం బలపరిచే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని మీడియా మిత్రుల ద్వారా జనసేన పార్టీ తరఫున, తొమ్మిది జనసేన పార్టీ తరఫున నల్లు వాసు గారి సమక్షంలో మేము పిలుపునిస్తూ ఉన్నాము. సో అందుచేత మీడియా మిత్రులందరూ కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది. 4th ఎస్టేటు జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా మిత్రులు ఈ సమాజానికి అందరికీ తెలియజేయాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా చెడు కలుగుతుంది అని కూడా ఈ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఈ 4th ఎస్టేట్ మీద ఉంది. కాబట్టి మీడియా మిత్రులందరినీ కూడా నేను సవ్యంగా ప్రార్థిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జనసేన నాయకులకు, పేరు మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టాలి కారణం,
ఏదైతే ఒక వారం రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మీరు గత 2019, 2024 వరకు అధికారంలో ఉండి ఈ వైసీపీ గవర్నమెంట్ వైవి సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ని చైర్మన్ చేసింది. చైర్మన్ చేయడం వల్ల అక్కడ ఎటువంటి కల్తీ జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అంటే ఎంతో పవిత్రమైనదండి. ఒక భారతదేశమే కాదు, ఒక ఇండియా మొత్తమే కాదు, ప్రపంచ దేశాలు ఎన్నో దేశాల నుంచి అక్కడికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకుని ఎంత పవిత్రమైన లడ్డూని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లి అక్కడ దేవుడికి మొక్కుకున్న తర్వాత అందరికీ పంచిపెట్టే అంత పవిత్రమైన లడ్డు. ఆ లడ్డూని కల్తీ చేసి ఈ రోజు అది కల్తీ జరగలేదు అని చెప్పేసి దేవుడి గుళ్ళో పూజలు చేస్తా ఉన్నారు మీరు. ఇంకా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమన్నా ఉన్నదా మీకు అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే సిట్ నివేదికలో ఏమని తేలింది, అక్కడ అసలు నెయ్యే లేదు, కనీసం ఒక్క చుక్క పాలు కూడా లేకుండా దాన్ని పామాయిల్తో ఒక పిరమిక్ యాసిడ్ కలిపి కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేశారు. అది మీకు తెలుస్తుందా? సిట్ నివేదికలో కదా తేలింది అది కూడా. మరి మీరు దాన్ని మర్చిపోయి జంతువు కొవ్వు కవ్వలేదని చెప్పేసి మళ్ళీ దేవుడి గుడిలోకి వెళ్ళి మీరు పూజలు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు కదా, క్షమించడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించడం. మీరు ఎన్ని పూజలు చేసినా సరే కనుక అక్కడ తప్పు జరిగింది. నెయ్యి విషయంలో కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు అది. ఇటువంటి నెయ్యిని వాడి ఎంతో మంది మనోభావాలు దెబ్బతీసారే కాకుండా ఆరోగ్యాలతో ఆడుకున్నారు. మీ ఆట ఇంకా సాగవు. గత వైసీపీ హయాంలో చేసిన తప్పులు తప్పిదాలకే 151 నుంచి 11కి పడగొట్టారు. ఇప్పుడు చేసిన తప్పులకి 11 కాదు కదా, కనీసం సింగిల్ డిజిట్ వచ్చే ప్రసక్తి అయితే లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. ఈ రోజు మా తుని నియోజకవర్గంలో కూడా గత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దేవుడి గుడిలో పూజలు చేశాడు. మీరు పూజ ఎందుకు చేశారండి? కల్తీ జరగలేదని చేశారా? కల్తీ జరిగిందని చేశారా? జరగలేదని చేశారా? అసలు కల్తీ జరిగిందని చేశారా? కల్తీ జరగలేదని చేశారా? చుక్క పాలు లేకుండా యాసిడ్ కలిపిన నెయ్యితోని భక్తుల మనోభావాలు దెబ్బతీసిందే కాకుండా మీరు దేవుడి గుడిలోకి వెళ్ళి సాక్షాత్ వెంకటేశ్వర గుడిలోకి శివాలయాల్లోకి వెళ్ళి మీరు పూజలు చేస్తున్నారో మేము గెలిచేసి ఏం గెలిచారు? మీరు దేనికి గెలిచారు? దేనికి గెలిచారని చెప్పేసి శివాలయంలో పూజలోనే గుడిలో పూజలు చేస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు రాజాగారు, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరు ఎందుకు పూజలు చేస్తున్నారో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఒకసారి ఆలోచించుకోండి. ఒక మహిళ మీద మీరు ఓడిపోయారు. అది ఏ తప్పులు చేస్తే మీరు ఓడిపోయారు? ఈ రోజు అటువంటివి దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగా మళ్ళీ మీరు అధికారంలో రావడానికి ఒక మంచి పనులు చేసి ఇటువంటివన్నీ మానుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ట్రై చేయండి. అంతేగాని ఇటువంటి దేవుడితో ఆట మాత్రం ఆడొద్దని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. 10 రోజులుగా జరుగుతున్న విషయాలు తిరుమల లడ్డు విషయంలో జరుగుతుంది. ఇక్కడ తప్పు జరిగిందన్నది యథార్థం అందరికీ తెలిసిందే. కొంతమంది అటాకింగ్ మోడ్లో దాడి చేస్తున్నారు, కొంతమంది సామరస్యంగా మొత్తానికి ఎవరికి తోచిన లాజిక్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నే ఒకటి చూశాను, పేర్ని నాని గారిది అయోధ్య పంపిన లడ్డూలు ఏమైంది? మహారాష్ట్ర సభ్యుడు కానీ దేవాదాయ అలాగే ఇంకో సభ్యులు అడిగారు, నెయ్యి వాళ్ళే తెచ్చుకున్నారు, సమకూర్చుకున్నారు, ఇంకోటి వాళ్ళే సమకూర్చుకున్నారు. అయోధ్య పంపిన 1,00,000 లడ్డూలు మాత్రం పెర్ఫెక్ట్. అంటే ఇక్కడ మిగిలిన లడ్డూలు స్వామివారికి నివేదన చేసినవి కానీ భక్తులకి ఇవ్వని కానీ ఈ 5 ఏళ్లలోని నకిలీవని ఆయనే తెలియజేశారు. అంటే మీకు దేవుడు అంటే భక్తి లేదు, భయవన్నం ఉంటుందా? బ్రిటిష్ పాలకులే మన వెంకటేశ్వర స్వామి జోలికి రావడానికి సాహసించలేదు. మరి మీకేమిటి ఇంత దురహంకారం? కాబట్టి ఒకటి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం, తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారా అన్నది అది కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరు హిందూ సమాజం మొత్తం వేళ ఇది ఒక రాజకీయ సమస్య కాదు. ఈవేళ ఒకరికి వచ్చిన సమస్య రేపు ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి అని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్. తిరుపతిలో కల్తీనయ్యే వ్యవహారంలో గురించి నేను గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను. నేను ఒక క్రిస్టియన్ అయినా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా, తిరుపతి ప్రసాదమైనా ఎంతో నమ్మకం మాకు. అయినా సరే మాకు ఎంతో నమ్మకం. ఆ ప్రసాదాన్ని వైసీపీ పాలనలో కల్తీ వ్యవహారం జరిగింది.
జరిగింది. కెమికల్ కలిపి చేయడం తయారు చేసి వైసీపీ పాపం మూటగట్టుకుంది. ఎంతో మంది భారతీయుల మనోభావాలు దెబ్బతీశారు. ఖచ్చితంగా దీనికి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, అలా కాకుండా కల్తీ లేదని మీరు అనుకుంటే దానికి దేవుడే శిక్షిస్తాడు. దీని మూలంగా మీడియా వేదికగా హెచ్చరిస్తున్నాను. ప్రశాసనంలో అవినీతి జరిగిందని మనకి 2024 జూన్లో తెలిసింది, కల్తీ జరిగిందని. దాని సందర్భంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టడం జరిగింది. నిజంగా పాపం చేసిన ఆ నాయకులకి పశ్చాత్తాపం లేదు, కానీ మా నాయకులు మాత్రం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. సిట్ విచారణలో పందికొమ్ము కలవలేదు, ఓన్లీ కెమికల్సే కదిలేయని అని చెప్పేసి అయితే వాళ్ళు సంకల్పించుకున్నారు. మాకు అప్పుడు ఇలాగ అన్నారు కదా, ఇప్పుడు మేము బయటపడిపోయాము, మాకు అవినీతి చేయలేదని చెప్పేసి. కానీ అసలు నెయ్యే కాదు అన్నప్పుడు ఇంకా అవినీతికి లేదన్నకి వాళ్ళకి ఆస్కారం ఎలా ఉంది? వాళ్ళు సిగ్గులు లేకుండా మాట్లాడుతున్న బీసీపీ నాయకులు. వాళ్ళు చేసిన దారుణం ఎంత దారుణం అంటే యావత్ భారతదేశం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా హిందూ సమాజం తలదించుకునేలా ఉంది. భక్తుల మనోభావాల్లో దెబ్బతీసే విధంగా ఈ బీసీపీ నాయకులు చేస్తున్న ఈ దురాఘాతాలకు అంతం లేదు. ఈ దురాఘాతాలు ఎంతాలంటే గతంలోని మన దేశం పుష్కర భావనలో తెలిసినప్పుడు తిరుమల దేవస్థానం మీదకి వెళ్ళిన సందర్భం లేదు. కానీ ఈ దుర్మార్గులు మన తిరుపతి దేవస్థానం మీద, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఇంత ఘోరంగా కలబడ్డ వీళ్ళని ఏమన్నా, వీళ్ళు అసలు దేశం నుంచే వీళ్ళు వెళ్ళగొట్టాలి ఇలాంటి నాయకుల్ని అని తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి వైసీపీ వాళ్ళు దొంగ అన్న చందంగా నడవడం మొదలెట్టారు. ఆ చర్యల్లో భాగంగానే గుళ్ళో పూజలు, ప్రెస్ మీట్లు ఇలాంటి చర్చలు కూర్చున్నారు. అసలు మీరు కలిపి లడ్డూలో కలిపింది అసలు నెయ్యే కదరా బాబు అంటే అల్లది కలలేదు, మీరు ఇల్లీదన్నారని చెప్పేసి ఒక వంకర ఎత్తుక్కుంటూ వాళ్ళు చేసిన తప్పును కప్పుపుచ్చుకునే విధంగా వరుస ప్రెసిడెంట్ పెడుతున్నారు. మొన్న చేసిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన దుర్మార్గాలకే మీకు 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈసారి ఎలాంటి పరిపాలన ఇంకా చేసి చాలా బయటపడలేదు, ఒకటి బయటపడుతున్నాయి. ఇవి కూడా పూర్తి చేసిన రోజు మీకు ఎవరైతే కొద్దిగా సింపతిగా వేసి కొన్ని నోట్లు అయితే పడ్డారో అవి కూడా పోయి రాజకీయ సమాధి జరుగుతుంది. భవిష్యత్తులో మీ రాజకీయ సమాధి కట్టవలసిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా జనసేన తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకే కాదు, సామాజికంగా ఎటువంటి నాయకత్వాలు కూడా పనిచేయరని ఇలాంటి దేవుడితోని, హిందువుల యొక్క మనోభావాలతోని, హిందువులనే కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనే వెంకటేశ్వర స్వామి అంటే మతాలకు అతీతంగా ఆయన ఒక కలియుగ వెంకటేశ్వరం కొలుస్తారు. అందరి యొక్క మనోభావాలతో ఆడుకుని చర్యలపైట్లు కూడా మీరు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసి అందరి మనుషుల జీవితాలు ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు. ఇలాంటి వాళ్ళు నైతికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మీరు సమాజం పనిచేయరు. మీరు కేవలం సత్వం మనుషులు తప్ప నాయకత్వ స్థానంలో మీరు ఉండకూడదు. ఇలాంటి పార్టీలు సపోర్ట్ చేస్తున్న రాజకీయ తృతీయ శ్రేణి రాజకీయ నాయకులను కూడా దాని నుంచి సమాధి కట్టవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ తెలుగు ప్రజలకి నేను ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. నాకు ఈ విశ్వాసం కల్పించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. నమస్కారం.